నిత్య ప్రేమతో ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఉన్నతమైన నీ ప్రేమను బట్టి, ఘనమైన నీ కార్యములను బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. శాశ్వత ప్రేమ టీవీ కార్యక్రమం ద్వారా ఉన్నతమైన నీ మాటలను ధ్యానించడానికి పూనుకుంటుండగా సహాయాన్ని అనుగ్రహించండి. నిలబడి ఉన్న నీ దాసుడనైనా నన్ను బలపరచండి. వింటున్న నీ పిల్లలకు వివేచనను అనుగ్రహించండి. తండ్రి, శాశ్వత ప్రేమ నీ కార్యక్రమము ద్వారా, వాక్య పరిచర్య ద్వారా మీరు మహిమపరచబడుతూ మా అందరికీ దీవెనలు అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ క్రీస్తు నామము నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన ఉచితమైన కృపను బట్టి పరలోకమందున్న కన్న తండ్రిని స్తుతిస్తూ క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. విశ్వాసులైన దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు, వందనములు తెలియజేసుకుంటూ పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు కూడా శ్రేష్టమైన మాటలను మనం అందరము కలిసి ధ్యానిద్దాం. కుటుంబము అన్న పదం మనకు చాలా సుపరిచితమైన పదం. ఎందుకంటే ఆరిన నేల మీద కుటుంబాలుగా స్థిరపడి మన బ్రతుకును ముందుకు తీసుకొని వెళుతున్నాం. మన కళ్ళ ముందు ఇది జరుగుతూనే ఉంది. కానీ ఈ కుటుంబానికి మూలము దేవుడు. ప్రారంభంలో దేవుడు ఆదామును మంటి నుండి నిర్మించిన తరువాత గాఢ నిద్ర కలగజేసి ప్రక్కటెముకను తీసి స్త్రీనిగా నిర్మించి వివాహ బంధము ద్వారా వారికి గర్భఫలాలను అనుగ్రహించి ఒక కుటుంబముగా స్థిరపరిచాడు. మట్టి నుండి మనిషిని చేయగలిగిన సామర్థ్యం ఉన్న దేవుడు మరలా ఎప్పుడు మట్టితో మనిషిని చేయలేదు. ప్రక్కటెముకతో స్త్రీని చేయగలిగే సామర్థ్యం ఉన్న దేవుడు మరలా ప్రక్కటెముకను తీసి స్త్రీని నిర్మించలేదు. మరి పిల్లలను ఎలా కావాలి అనుకున్నాడు అంటే భార్యాభర్తల బంధము ద్వారా, గర్భ ఫలాల ద్వారా ఈ భూమి మీదకి రావాలి అని కోరుకుంటున్నాడు. తద్వారా దేవుడు కుటుంబాన్ని ఎంత ప్రేమిస్తున్నాడో మనకు అర్థమవుతుంది. భర్తగా, భార్యగా, పిల్లలుగా దేవుణ్ణి సేవించాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ప్రతి కుటుంబము దేవుని మూలముగా ఈ భూమి మీద మనం ఉన్నాము అనటంలో ఎలాంటి సందేహము లేదు. ఆయన ఎదుట మోకాలోని తండ్రి అని పిలుచుకునే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కాబట్టి కుటుంబాలుగా రక్షణలోనికి రాగలిగి దేవుణ్ణి సేవించాలన్నది దేవుని బలమైన ఉద్దేశం. యెహోషువ గారు కూడా అదే మాట అన్నాడు. అందరి ఇంటిలో ఆ వాక్యాన్ని మనం పెట్టుకోవడానికి ఇష్టపడతాం. కాబట్టి దయచేసి చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల మీరు ఎవని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీయుల దేశమున మీరు నివసించుచున్నారే, వారి దేవతలను సేవించెదరో నేడు మీరు కోరుకొనుడి. మీరెవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఎంత మంచి మాట! ఈ వాక్యాన్ని మన గృహములో పెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాం. కానీ మన గృహములో ఉన్నవారందరూ రక్షణలోనికి వచ్చి దేవుణ్ణి సేవిస్తున్నామా? దయచేసి ఒక్కసారి ఆలోచించండి. రక్షణ భార్యకుంటే భర్తకు ఉండదు, భర్తకు ఉంటే భార్యకు ఉండదు. వీరిరువురు దేవునిలో ఉంటే ఎదిగిన పిల్లలు రక్షణ లేకుండా లోకాన్ని హత్తుకొని బ్రతుకుతుంటారు. మన కుటుంబాలు ఎందుకు ఇలా అయ్యాయి? మన ఇంటి వారి రక్షణ కొరకు మనం ఏం చేస్తున్నాం? దయచేసి మీరు ఆలోచించండి. అసలు ఇది సమస్య కాదు అనుకుంటాం. ఆ రక్షణలోనికి వస్తారులే అనుకుంటాం. చేసిన ప్రయత్నాలన్నీ చేస్తూ ఇక వదిలేస్తాం. 4 సార్లు చెప్పి దేవుడే ఏదో ఒక సమయాన్ని ఇస్తాడులే అని మనం అనుకుంటుంటాం. కానీ
మన ఇంటి వారి రక్షణ కొరకు మనం ప్రయాస పడుతున్నప్పుడు దేవుడు కనికరిస్తాడు. అలాని రక్షణలోనికి రారు అని వదిలేయటానికి వీలు లేదు ప్రేమన వారలారా. మన గురించి ఆలోచించండి. దేవుడు ఎంతో ప్రేమను చూపిస్తే కానీ మనం మారలేదు. వాక్యం వినగానే మనం మారామా? కాబట్టి మన కుటుంబపు వారి రక్షణ కొరకు కూడా మనం తప్పనిసరి బాధ్యతను తీసుకోవాలి. ఆలోచనను కలిగించాలి. రక్షణలోనికి వచ్చున్నట్లుగా మనము వారి ఎదుట మంచి ప్రవర్తనను కలిగి ఉండాలి. వారిని ప్రోత్సహించాలి ప్రేమన దేవుని పిల్లలారా. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచించగలిగితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను. తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను సిద్ధము చేస్తున్నాడు. నోవాహు గారిని గురించి ఆలోచించగలిగితే తన ఇంటి వారి పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. నోవాహు భార్య, కుమారులు, కోడళ్ళు 8 మంది. నోవాహు లోకములో పాపము ఉన్నప్పుడు ఆ పాపము తనలోనికి రానివ్వకుండా, తన కుటుంబంలోనికి రానివ్వకుండా జాగ్రత్త పడ్డాడు ప్రేమన దేవుని పిల్లలారా. అంతేకాదు, జలప్రళయం రాబోతుంది అని దేవుని మాటను విశ్వసించి వారినందరినీ కాపాడుకోవాలన్న ఆశ కలిగి ఓడ సిద్ధపరుచుకున్నాడు. దీనిని బట్టి ఆలోచించగలిగితే మన కుటుంబంలో రక్షణలోనికి వచ్చిన ఒక తండ్రి ఉన్నాడు అంటే నీ కుటుంబంలో నోవాహు నీవే. రక్షణలోనికి వచ్చిన ఒక స్త్రీ ఉంది, మరి మిగిలిన వారిని రక్షణలోనికి తీసుకుని రావలసిన బాధ్యత నీదే. నువ్వే నోవాహు ప్రేమన వారలారా. కాబట్టి ఎప్పుడు కూడా నిరసించి, ఎప్పుడు కూడా ఇక మారురు అని మనమే నిర్ణయించుకొని వదిలేయటానికి వీలు లేదు. ఆ ప్రయత్నాలు జరుగుతూనే ఉండాలి ప్రేమన వారలారా. ఎప్పుడైతే మనం ప్రయత్నిస్తుంటామో ఆ ప్రయత్నించటాన్ని బట్టి దేవుడు ఫలాన్నిస్తాడు, ఎదుటివారి హృదయాలను తెరుస్తాడు. కాబట్టి ఆ ప్రయత్నాలను గురించి మనం ఆలోచించగలిగితే ప్రేమన వారలారా, ఎప్పుడు ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. నోవాహు తన ఇంటి వారిని గురించి విశ్వాసముతో ఎలా నమ్మి ఓడ సిద్ధపరిచాడో మనం కూడా నా కుటుంబం మారుతుంది అని ముందు విశ్వసిస్తూ దేవుణ్ణి అడుగుతుండాలి. మనమే అనుమానాలతో ఉంటే ఎలా చెప్పండి? కాబట్టి విశ్వాసముతో ప్రార్థన చేయటం అనేది చాలా అవసరం. అంతేకాదు, వాక్యము తెలిసిన మనము సత్ప్రవర్తన గలవారమై ఉండాలి. మన ప్రవర్తనను బట్టి వారు దేవునిలోనికి రాగలిగే అవకాశం ఉంది ప్రేమన వారలారా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. దేవుడు ఖచ్చితంగా సెలవిస్తున్నాడు. మన ప్రవర్తన ఎదుటివారి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. రక్షణలోనికి వచ్చిన మనం మన కుటుంబంలో ఎలా ఉంటున్నామన్నది చాలా ప్రాముఖ్యం. విశ్వాసముతో, పట్టుదలతో ప్రార్థన చేస్తుండాలి. రక్షణలో ఉంటున్న మనం మన కుటుంబంలో సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఆ సత్ప్రవర్తన వారిలో ఆలోచన కలిగిస్తుంది ప్రేమన వారలారా. 3వ ప్రాముఖ్యమైన విషయాన్ని కూడా మనం ఆలోచించగలిగితే, వినుట వలన విశ్వాసము కలుగును అన్నాడు. వాక్యాన్ని వినిపించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. చాలాసార్లు మనం ప్రార్థన చేస్తాం, మనం కూడా బాగానే ఉంటుంటాం, కానీ వాక్యమునకు వారిని తీసుకొని రావటానికి ఇష్టపడం. ఓ మాట చెప్పేస్తాం, వదిలేస్తాం. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యము వింటారో హృదయాలు తెరవబడతాయి ప్రేమన వారలారా. ఎప్పుడైతే దేవుని వాక్యము వింటారో పాపిని అని గ్రహించగలిగే స్థితి వస్తుంది.
పశ్చాత్తాపములోనికి వారు వెళతారు. వాక్యము లేకుండా పరిశుద్ధాత్మ ప్రభావము వారి మీదికి ఎలా వస్తుందో చెప్పండి. కాబట్టి మారాలి అన్న ఆలోచన నిన్ను బట్టి, నీ ప్రవర్తన బట్టి కలిగితే దేవుని వాక్యాన్ని బట్టి మారు మనసు అనుభవాలలోనికి వెళతారు. అలాని మన కుటుంబంలో చాలా కార్యక్రమాలు జరుగుతుంటాయి. వాటిని విందులు, వినోదాలుగా మలిచేసి వాక్యానికి మనం అవకాశం ఇవ్వం. కానీ వాటిని విందులు, వినోదాలుగా కాకుండా సువార్త కూడికలుగా మనం జరిగించుకోగలిగితే మన కుటుంబంలో ఉన్నవారు వాక్యాన్ని వింటారు. ఆ వాక్యం ప్రకటింపబడుతున్నప్పుడు దేవుడు వారి హృదయాలను తెరుస్తాడు. ప్రేమన దేవుని పిల్లలారా, వీరు మారరండి, వారు మారరండి అని మనమే నిర్ణయించుకొని మనమే మన కుటుంబాన్ని వదిలేస్తున్నామో ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రేమన వారలారా, దేవుడు వేసిన ఈ బంధాలు ఊరికే కాదు. భార్యాభర్తల బంధం, తల్లి పిల్లల బంధం, ఒక కుటుంబం చావుతో ముగిసిపోవలసిందే తప్ప వదిలేసి నా బ్రతుకు నేను బ్రతుకుతాని మనం అనకూడదు. ప్రేమన వారలారా, సర్వలోకానికి సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది అని విశ్వసిస్తున్నప్పుడు మన ఇంట్లో ఉన్నవారి బాధ్యత కూడా మన మీద ఉందని ఎందుకు గ్రహించట్లేదు? ఎందుకు గ్రహించ ఎన్నోసార్లు చెప్పి చూశానండి, వారు మారరండి అంటాం. అలాంటప్పుడు బయటికి వెళ్ళి వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు వారు మాత్రం ఎందుకు మారుతారు? మీరు ఆలోచించండి. ఒక్కసారి చెప్పి వస్తేనే మారుతారు అని, ప్రభు కార్యం చేస్తాడు అని నమ్ముతూ సువార్త పరిచర్యకి వెళుతున్న మనం, నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు ప్రభు కార్యము చేయలేడా? విశ్వాసంతో ప్రార్థించటం మానేశాం. మన ప్రవర్తన వారి ఎదుట ఎలా ఉంది అంటే వాక్యానికి భిన్నంగా ఉండేసరికి మారినా నేను కూడా ఇలా మారిపోతానేమో, మారిన తర్వాత కూడా వారు ఇలా ఉంటున్నప్పుడు మారితే ఎంత, మారకపోతే ఎంత అనే భావన వారిలోకి ఉంటుంది. అది పిల్లలు కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, బంధువులు కావచ్చు. ఇంటి వారి రక్షణ అనేది మన మీద బాధ్యతగా ఉంది అని మనం గ్రహించాలి. ప్రేమన దేవుని పిల్లలారా, దయచేసి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి ఆలోచించగలిగితే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 33. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. చెరసాల నాయకుడు జరిగిన సంగతులన్నీ తన కుటుంబంతో మాట్లాడాడు. నేనైతే మారిపోతున్నాను అని పరిస్థితిని వివరించేసరికి వారు కూడా బాప్తిస్మము పొందారంటే తన రక్షణ గురించి మాత్రమే కాదు, తన ఇంటి వారి రక్షణను గురించి ఆలోచిస్తున్నాడు. ప్రేమన దేవుని పిల్లలారా, మనం ఎందుకు రక్షణలోనికి వచ్చామో ఆలోచించండి. మరణం తర్వాత అగ్నిగుండం ఉంది, కోటాను కోట్ల సంవత్సరాలు వేదన పడాలి, పాపము నుంచి విముక్తి యేసుక్రీస్తు రక్తము వలనే అని గ్రహించి పరలోకానికి వెళ్ళడానికే కదా. అలాంటప్పుడు నీ కుటుంబ సభ్యులే ఆ నరకాగ్నిలోనికి వెళుతున్నారు అన్నప్పుడు నువ్వు ఎలా తట్టుకోగలుగుతున్నావు? నువ్వు వెళ్ళొద్దని మారిన నువ్వే నీ కుటుంబ సభ్యులు నీ కళ్ళ ముందే ఆ నరకానికి జోగుతున్నప్పుడు కాపాడవలసిన బాధ్యత మన మీద ఉన్నది కదా. ప్రేమన వారలారా, చెరసాల నాయకుడు తన ఇంటి వారి రక్షణ గురించి ఆలోచించి ఆ రాత్రే పౌలు గారిని తీసుకుని వెళ్ళి ఇంటి వారందరూ బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 14-15 వచనాలు. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు, ఆమెయు ఆమె ఇంటి వారును. దయచేసి మీరు ఆలోచించండి. రక్షణ తనకు మాత్రమే అనుకోలేదు, తన ఇంటి వారిని గురించి ఆలోచించింది. వారు కూడా బాప్తిస్మాన్ని తీసుకున్నట్లుగా ఇంటి వారి రక్షణ కోసం ఆమె కూడా ఆలోచించినట్లుగా కనపడుతుంది. ఎందుకంటే ప్రభు వాక్యము విన్నారు కనుక. దయచేసి మీరు ఆలోచించండి. అందరూ కలిసి రెస్టారెంట్కి భోజనానికి వెళ్తాం, అందరూ కలిసి ఫంక్షన్కి వెళ్తాం. దేవుని వాక్యం
అందరము కలిసి ఎందుకు వినకూడదు? అలా మనం ప్రోత్సహించగలిగితే ప్రియమైన వారలారా, మన ఇంటి వారిని రాబట్టుకోవచ్చు ప్రియమైన దేవుని పిల్లలారా. కాబట్టి ఏదో రోజులు గడుస్తున్నాయిలే అనుకుంటున్నాం కానీ, రక్షణకు దూరమై ఏదైనా జరగరానిదే జరిగితే, అనగా మృత్యువులోనికి వెళితే వాళ్ళేమైపోతారో ఒక్కసారి మీరు ఆలోచించండి. వాళ్ళేమైపోతారు? అయ్యో! బాప్తిస్మము తీసుకుంటే బాగుండు కదా అని వారు మరణించిన తర్వాత ఎన్ని వందల సార్లు మనం అనుకున్న ప్రయోజనం ఏమైనా ఉందా? ఆ వందల సార్లు బ్రతికున్నప్పుడే వారితో మాట్లాడితే బాగుంటుంది కదా ప్రియమైన దేవుని పిల్లలారా. అందుకే చాలామంది చనిపోయారని వినగానే బాప్తిసం తీసుకున్నారని అడుగుతుంటాం. ఎందుకంటే మరణం తర్వాత మరో జీవితం. మరణం తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళే మహాభాగ్యం ఉంది. అయ్యో! బాప్తిసం తీసుకోలేదు అంటే చాలా బాధ కలుగుతుంది ప్రియమైన వారలారా. కాబట్టి మన ఇంటి వారి రక్షణ కొరకు మనం ఏం చేస్తున్నామో దయచేసి ఆలోచించండి. వదిలిపెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే ప్రభువు మనకు తోడై ఉన్నప్పుడు ప్రభు కార్యము తప్పనిసరి జరిగి తీరుతుంది. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. విశ్వాసముతో దేవుణ్ణి అడుగుతూ ఉండాలి. దేవుని వాక్యాన్ని వినిపించడానికి ప్రయత్నం చేయాలి. లేదు అంటే ఏ మండుగుండములోనికి మనం వెళ్ళొద్దనుకుంటున్నామో మన పిల్లలు, మన కుటుంబం వెళితే నిజంగా తట్టుకోగలమా? ఆ బాధ వర్ణనాతీతం ప్రియమైన దేవుని పిల్లలారా. దయచేసి లేఖన సత్యాలను మనం గుర్తించగలిగితే, ఒకవేళ ఇప్పుడు మనం ఆలోచించకపోయినా తర్వాతనైనా ఆలోచిద్దాంలే అనుకునే సమయము లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. నిజంగా భూమి మీద బ్రతికున్న వారిని గురించి నరకానికి వెళ్ళిన, వేదనకరమైన స్థలములోనికి వెళ్ళిన ధనవంతుడి ఆలోచన చూడగలిగితే ఇప్పుడే మనకు అవకాశం ఉంది అని మనం గ్రహించగలుగుతాం ప్రియమైన వారలారా. దయచేసి చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయము 27వ వచనం. అప్పుడతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాణ్ణి పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. వారును ఈ వేదనకరమైన స్థలముకు రాకుండా వాణ్ణి నా తండ్రి ఇంటికి పంపాలని నిన్ను వేడుకొనుచున్నాను అనెను. ధనవంతుడు మరణించాడు. వేదనకరమైన స్థలములో తట్టుకోలేని పరిస్థితుల మధ్య తాను ఇక్కడికి ఎందుకు వచ్చానో అబ్రహాము గారు చెప్పిన మాటను బట్టి అర్థం చేసుకున్నాడు. ఏమని? నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకొనుము. అంటే దేవుణ్ణి విడిచిపెట్టి నా ఇష్టానుసారంగా నేను బ్రతికాను గనక ఇక్కడ నేను కాలిపోతున్నాను అని అర్థం చేసుకొని, భూమి మీద తనకు 5 సహోదరులు ఉన్నారని గ్రహించి వారు కూడా వారి ఇష్ట ప్రకారంగా బ్రతుకుతున్నారని గ్రహించి వారు ఇక్కడికి రావద్దు అంటున్నాడు. నరకంలో వేదనకరమైన స్థలములో ఉన్నవాడికి తన వారు ఇక్కడికి రావద్దన్న మమకారం ఉంది ప్రేమన వారలారా. మరి పరలోకానికి వెళ్ళాలి అనుకుంటున్న మనం మన వారిని పరలోకానికి తీసుకుని వెళ్ళాలి అన్న ఆలోచన ఎందుకు రావటం లేదు? నరకంలో ఉన్నవాడికి, వేదనకరమైన స్థలంలో బాధపడుతున్నవాడికి నా వారు ఇక్కడికి రావద్దు అన్న ఆలోచన కలిగితే, చనిపోయిన వాడికి బ్రతికున్న వారి మీద అంత ప్రేమ ఉంటే, బ్రతికుండి మన కళ్ళ ముందు బ్రతికున్న వారి మీద మనకెంత ప్రేమ ఉండాలి ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రేమనగానే డబ్బులు ఇవ్వటం కాదు, ప్రేమనగానే చెప్పిందల్లా చేయటం కాదు ప్రేమన వారలారా. వారిని రక్షణలోనికి తీసుకొని రావటం ప్రేమన దేవుని పిల్లలారా. దాని కొరకు మనం ప్రయాసపడట్లేదు. ఈ రక్షణ మనకు ఊరికే రాలేదు. యేసుక్రీస్తు సిలువలో వేదన పడితే వచ్చింది. ఏమండి, ఆ వేదనను మనం జ్ఞాపకం చేసుకుంటే మన కుటుంబ సభ్యుల కొరకు మనం పడుతున్నది అసలు వేదన అనే గొప్ప పదాన్ని వాడొచ్చా? నీకు రక్షణనివ్వటానికి యేసుక్రీస్తు తల్లుల ప్రసవ వేదన కంటే ఎక్కువ సిలువ వేదనను అనుభవించాడు ఆయన. ఇంత కష్టంతో మనకు రక్షణనిస్తే
కొద్ది కష్టాన్ని కూడా మన కుటుంబంలో తీసుకోలేక వీరు మారరండి, వారు మారరండి అని మనమే మాట్లాడుతున్నాం. ఇది న్యాయమేనా చెప్పండి ప్రియమైన దేవుని పిల్లలారా? ఒక బిడ్డను కనడానికి తల్లి కష్టం మనందరికీ తెలుసు. అలాగే మన కుటుంబంలో ఉన్న వారిని క్రీస్తులోనికి తీసుకొని రావటానికి ఆ ప్రసవ వేదన మనకు కూడా అవసరమేమో ఒక్కసారి మీరు ఆలోచించండి. యేసుక్రీస్తు శిలువ వేదనతో పోలిస్తే ఈ ప్రసవ వేదన చాలా చిన్నది ప్రియమైన వాళ్ళారా. కాబట్టి ఇంటి వారి రక్షణ కొరకు తప్పనిసరి మనం ఆలోచించాలి. వారికి నాకు సంబంధం లేదు, దేవుడు నన్ను అడగడులే అనడానికి వీలు లేదు. నీ ఇంటి వారిని గురించి లెక్క నిన్ను కాకపోతే ఇంకెవరిని అడుగుతాడు? నిన్నే కదా. దయచేసి ఆలోచించండి. ఇంటి వారిని గురించి ఆలోచిస్తున్నట్లుగా కనపడుతుంది కొర్నేలు గారు. దయచేసి చూడండి. 10వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అని భక్తిపరుడు ఒకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. కొర్నేలి తన ఇంటి వారితో భయభక్తులు కలిగి ఉన్నాడు ప్రియమైన వరలారా. నోవాహు ఇంటి వారి రక్షణ గురించి ఎలా ఆలోచించాడో కొర్నేలి కూడా ఇంటి వారి రక్షణ గురించి ఆలోచించాడు. యొప్పేలో సీమోని ఇంట పేతురు ఉన్నాడని తెలిసి అతన్ని పిలిపించుకొని దేవ దర్శనము ద్వారా వాక్యాన్ని విని అందరూ రక్షణలోనికి వచ్చారు ప్రేమన దేవుని పిల్లలారా. కాబట్టి దయచేసి ఆలోచించు. నీ ఇంటి వారి కొరకు ఇప్పటి వరకు నువ్వేం చేశావు? లేదు, నేనేం చేయలేదు, చేసిన మధ్యలో వదిలేశానని నీకు అనిపిస్తే ఇక నుంచి పట్టుదల కలిగి విశ్వాసముతో ముందుకు వెళుతూ ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని వాక్యాన్ని వారికి వినిపించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని వాక్యాన్ని వారికి వినిపించాలి ప్రియమైన వాళ్ళారా. ప్రభు తప్పనిసరి కార్యాన్ని చేస్తాడు. కాబట్టి వాళ్ళు మారటం లేదని మనం మనోవేదన కలిగి అమ్మో వాళ్ళు ఏమైపోతారు అని మనము కూడా మనోవేదనతో బాధపడటం కాదు, విశ్వాసముతో ప్రభువును అడగగలిగితే, విశ్వాసముతో ప్రార్థించగలిగితే, ఇదిగో విశ్వాసము ప్రభు మాటల వల్ల వారిలో కూడా కలుగుతుంది. కుటుంబం అంతా దేవునిలోనికి వస్తుంది ప్రేమల వారలారా. కాబట్టి ఎప్పుడు కూడా దేవుల్ని ముందుగా ఎరిగిన మీరు నిరసించిపోకూడదు. అయ్యో ఇక మారరు అన్న బాధలోనికి వెళ్ళకూడదు ప్రేమల వారలారా. ఇక నేనేం చేయగలను అని ఏమీ చెయ్యలేని నిస్సహాయులుగా ఉండటానికి వీలు లేదు. బలమైన విశ్వాసము, బలమైన ప్రార్థన, బలమైన వాక్యము మన కుటుంబాన్ని రక్షణలోనికి తీసుకుని వస్తుంది. నా కుటుంబాన్ని దేవునిలో నిలుపుకోవాలన్న ఆ పట్టుదలను మనమందరము కలిగి ఉండాలి. కాబట్టి నోవాహు గారు ఓడని చేస్తే ఇదిగో మన కుటుంబ రక్షణ కొరకు సిలువలో ఉంటున్న యేసు క్రీస్తును పరిచయం చేయాల్సిన బాధ్యత మన మీదున్నదని ఎరిగి మన కుటుంబాలన్నీ రక్షణలోనికి రావాలి. ప్రభు మిమ్మల్ని బలమైన సాధనముగా మీ కుటుంబాలలో వాడుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపయు కనికరము కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన నీ నామమును స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా తండ్రి. వెతబడిన వాక్యము నాయన నీ పిల్లల హృదయాలలో ఫలింపచేయండి. తల్లిదండ్రుల హృదయాన్ని పిల్లల వైపు, పిల్లల హృదయాన్ని తల్లిదండ్రుల వైపు, తండ్రి భర్త హృదయాన్ని భార్య వైపు, భార్య హృదయాన్ని భర్త వైపు, అందరినీ నీ వైపు ఆకర్షించండి. కుటుంబాలలో నాయన రక్షణకు నిలయాలుగా అందరూ రక్షణ పొంది నిన్ను సేవించగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. ఈ టీవీ కార్యక్రమాన్ని బలపరుస్తూ తమ కష్టార్జితాన్ని పంపుతున్న నీ పిల్లలను నాయన దీవించండి. నూరంతల ఫలాన్ని నాయన అనుగ్రహించండి. మరి ముఖ్యముగా నాయన ప్రార్థనా సహాయాన్ని కోరిన నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలకు నాయన సరి అయిన జీవిత భాగస్వామి వైపుకు నడిపించండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న నీ పిల్లలకు విజయాన్ని ఇవ్వండి. మనోవేదనతో నలిగిపోతున్న నీ పిల్లలకు నాయన వాక్యపు ధైర్యాన్ని ఇవ్వండి. కుటుంబాల సమస్యలతో కలత చెందుతున్న నీ పిల్లలకు కుటుంబాలలో శాంతిని, సమాధానాన్ని నిలపండి. అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లలకు నాయన ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ కార్యక్రమం ద్వారా అనేకులను రక్షణ కొరకు ప్రేరేపించమని మిమ్మల్ని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ
క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్. ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమకు సాటి వేరెవ్వరు, నీ ప్రేమకు సాటి వేరెవ్వరు, ప్రేమా స్వరూపి నా యేసయ్యా. స్వార్థం లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంభం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ దాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. దయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, నిరీక్షణతో నిలుచును ప్రేమ.